నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా పుట్టింట్లో డే 3 అనమాట. అక్కడున్న 4 రోజులు 4 వ్లాగ్స్ తీసినాం గానీ, అది ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు ఇన్ని రోజుల టైం పట్టింది. బై ద వే ఇదైతే మార్నింగ్ టైంలో నేను రికార్డ్ చేయలే, మా అక్క రికార్డ్ చేసింది. మార్నింగే అన్నం వండి రసం చేసింది, చాయ్ పెట్టేసింది అనమాట. మా వాళ్ళు అయితే చాయ్ తాగుతుండ్రు అండ్ నేనేం చేస్తున్నానో చూడండి, మంచిగా నిద్రపోతున్నా. నేను అక్కడ పోయినప్పుడు కూడా అది టాబ్లెట్స్ మీద ఉండే అనమాట. సో నాకు కొంచెం సుస్తు ఉంది అనేసి నేను మోస్ట్లీ ఎక్కువ పడుకుంటూనే ఉన్నా. ఇంకా మా రితీష్ అయితే మార్నింగే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తుంది. ఆటో అంకుల్ కూడా వచ్చేసిండ్రు. అయితే లాస్ట్ బ్లాగ్లో కొంతమంది అడిగిండ్రు, రితిషాకి గుండె ఎక్కడ చేయించిండ్రు, ఎందుకు చేయించిండ్రు అని. ఒక మొక్కు ఉండే అనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా రితిషాకి డెంగ్యూ ఫీవర్ వచ్చినుండే. అప్పుడు ఇది నేను మొక్కిన మొక్కు. మా రితిష సేఫ్గా బయటికి వస్తే విజయవాడలో తలనీలాలు ఇప్పిస్తా అని, ఇంకోటి చెరువుగట్టులో అదేంటి మెట్లకి పూజ చేస్తా అని, అట్లా చాలా మొక్కిన అనమాట. అందులో అన్నీ తీర్చుకున్నా కానీ ఇది ఒక్కటి మాత్రం ఇంత లాగ్ అయింది. అయితే నా పెళ్ళి కోసం కూడా కొంచెం డిలే చేసింది వాళ్ళ మమ్మీ. పెళ్ళి టైంలో గుండు ఉంటే బాగోదని చెప్పి, ఇంకెట్లాగో సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మా బావ ఒక కార్ తీసుకొని వెళ్తే అందరు కలిసి వెళ్ళి రితిషాది మొక్క అయితే తీర్చేసుకొని వచ్చిందనమాట. ఇంకా నేను కూడా లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా అక్క అయితే చపాతీ చేసి తీసుకొచ్చింది. నాకేమో మార్నింగ్ తినబుద్ధి కాదు. తినకపోతే మా అక్క మాత్రం మామూలు క్లాస్ తీసుకోదు. ఒక్కటే చాలు అన్న పాపానికి. మరి ఎందుకు చేసినా అనుకున్నావు, నేను నువ్వు 3 తింటావు అనుకొని 3 చేసిన. రొట్టె చేసుడు ఎంత కష్టం తెలుసా అని చెప్పి పెద్ద క్లాస్ ఇచ్చింది. అయినా కానీ నాకు తినబుద్ధి కాదు, నేనేం చేయను. ఇంకా ఒకటైతే తిన్నా. అండ్ కొంచెం కీమా తీసుకొచ్చింది అనమాట పోయి నా కోసం. ఇది 100 రూపీస్ కీమానంట తీసుకొని వచ్చింది. అయితే నాకు మటన్ అంటే ఎక్కువగా నచ్చదనమాట. అందుకని చెప్పేసి నేను తినకపోతే వేస్ట్ అవుతుంది అని చెప్పి కొంచెమే తీసుకొచ్చింది. ఇంకా ఒక సైడ్ అయితే కీమా వండడానికి ఉల్లిగడ్డలు కోసి కుక్కర్లో పెట్టేసింది. అండ్ అవేమో మురుకులు చేస్తుందంట, పిండి రెడీగా పెట్టింది. ఇక్కడ చూడండి మా మోని పాప అసలు ఎంత మంచిగా ఆడుకుంటుంది కూర్చొని. ఆమెకు ఆ టాయ్ ఫేవరెట్ టాయ్ అనమాట. ఆ బొమ్మని బాబు బాబు అనేసి అంటుంది. యాక్చువల్లీ ఆ టాయ్ ఏమంటే మా రితిష వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు అనమాట రితిష కోసం. రితిష ఆడుకోలేదు దీంతో, కానీ మోనిష అంతగానం ఆడుకుంటుంది. మా ఇంటికి పోతే చాలు ఇంకా బొమ్మను వేసుకొని ఆడుతుంది అనమాట. దాన్ని వదలదు. ఎంత మంచిగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటుంది చూడండి. ఇంకా మా అక్క అయితే కీమా వండుతుంది. అయితే మా తమ్ముడు కోసము ఇంకా రితిష కోసం బిర్యానీ కూడా చేస్తా అన్నదనమాట. కానీ అది సాయంత్రం చేసుకుందాంలే అనేసి ఇప్పుడే స్టార్ట్ చేయలేదు. అయితే కొంచెమే కర్రీ కదా, మొత్తం కుక్కర్కి అతుక్కుపోతుంది చూడు అనేసి అంటుంది మా అక్క. మా ఇంట్లో మటన్ కర్రీ అంటే మా డాడీ వండుతుండే. మా డాడీ ఇంకో ఇట్లా కలుపుతూనే ఉంటాడు అనమాట. మా అక్క అదే చెప్తుంది, ఇట్లనే కలుపుతుంటే డాడీ బావ కూడా సేమ్ ఇట్లనే కలుపుతాడు. కలిపి ఏం చేస్తారో కానీ టేస్ట్ మాత్రం సూపర్గా చేస్తారు అనేసి అంటుంది. అండ్ మురుకులు కూడా చేస్తుందంట. ఇది మాది కాదు, పక్కనింటి ఆంటీ ఇచ్చింది, వాణి ఆంటీ అని ఉంటుంది. ఇది యూజ్ చేయడం రాలేదు ఫస్ట్. నేను ఫోన్లో ఏమని టైప్ చేసి చూసిన అంటే హౌ టు యూజ్ గన్ లైక్ మురుకుల పీట అని టైప్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది అనమాట. గన్ లాగా ఉంది కదా, అందుకే గన్ లైక్ మురుకుల పీట అన్న. మా ఇంట్లో పట్టించి పెట్టిన పిండి ఉండే అనమాట. అందుకని మా అక్క అయితే మురుకులు చేస్తుంది. ముందు రోజు చేసింది జస్ట్ ఆ సన్న కారపూసలాగా చేసింది. అంటే ఒక ట్రైల్ లాగా మంచిగా వస్తుందా రావా అన్నట్టు బాగా వచ్చినాయి అనమాట. సో అందుకని ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిండి నానబెట్టింది. మా అక్క అయితే ఇట్లా చేస్తుంది అనమాట. చాలామంది డైరెక్ట్గా దాంతో కడాయిలో ఒత్తేస్తారు కదా మురుకులు, కానీ జర నూనె అంటే భయం అనమాట. అందుకని మా అక్క ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, వాటి మీద మురుకుల్లాగా ఒత్తేసి పెట్టేసుకుంటుంది. ఇంకా ఫ్రై కాగానే ఇట్లా వేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క రౌండ్ అట్లా కాలుస్తూ ఉంటుంది. అయితే మురుకులు చేయడము ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఏమంటే మంచిగా అవుతాయి అవి క్రంచిగా, ఒక్కొక్కసారి ఏమో అస్సలు మంచిగా కావు. ఎటో మరి రాళ్ళలాగా గట్టిగా అయిపోతాయి, తినబుద్దే కాదు. కానీ మా అక్క ఏమంటుందంటే ఈ మురుకుల పీట చాలా మంచిగా ఉంది, దీంతో మంచిగా వస్తుంది, ఈజీ అవుతుంది అనేసి అంటుంది. మా ఇంట్లో ఉంది కదా, దాంతో ఒత్తుతుంటే చేతులు నొప్పిలేస్తాయంట, కానీ ఇదైతే మంచిగా ఉంది అనేసి అంటుంది. అండ్ పిండి కూడా ఎక్కువ పడుతుందంట ఇలా. నేనైతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చేయలేము మురుకులు. మా అక్క ఇడికి వచ్చిన ప్రతిసారి మురుకులు చేస్తుంది. రితిషాకి మనకంటే స్నాక్స్ లెక్క వస్తాయి, ఈవినింగ్ పూట కూడా టైంపాస్కి తింటారని చెప్పి. అండ్ మా తమ్ముడు అండ్ మా ఇంట్లో అందరము మురుకులు నమక్ పెడాలు ఛాయ్లో తింటాం అనమాట. మాకు ఛాయ్లో తినడం అలవాటు. సో ఛాయ్లోనన్నా తింటారు, లేకపోతే స్నాక్స్ కన్నా పట్టుకపోతారు అని చెప్పి చేస్తుంది అనమాట.
ఈజీగానే ఉంది దీన్ని యూజ్ చేసుడు కూడా. ఫస్ట్ దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనుకున్నా కానీ ఒక వీడియోలో చూడంగానే డ్యామ్ ఈజీ అనిపించింది. ఈజీగా పోషిస్తుంది. మా అక్కకైతే పదే పదే అంటుంది చేతులు నొస్తలేవు అని చెప్పేసి. బాగుందని చెప్పి సూపర్ బాగుందా? అయితే ముందు రోజు రాత్రి ఈ కోన్ ఐస్ క్రీమ్ మా అక్క తెచ్చుకుందంట తిందామని చెప్పి. మోనిషా తినేస్తుంది. ఎట్లా చేసింది మా మోనిషా? మొత్తం ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఇంకోండి ఈమె ఖరాబ్ చేసేసింది. ఈ మనిషి అయ్యో ఖరాబ్ చేసింది కాక చేస్తుంది. ఏడికి రావాలి మోనా? వాటర్ వాడతావా? వద్దు వచ్చేసి ఫస్ట్ ఇవన్నీ ఏరాలి. ఉల్లిగడ్డలు ఇంకా ఇవి అయిపోయినాయి. చాలా సోని ఇంకెన్ని చేస్తావు, ఎంత కష్టపడతావు. ఇవి మంచిగా ఉన్నాయి. ఓన్లీ బియ్యం పిండి, ఇవి బియ్యం పిండి శనగపిండి మిక్స్ చేసాం. బియ్యం పిండి ఇంకా అక్కడ అయిపోయినాయి. ఇవి జల్దీ కాలిపోతున్నాయి సన్నయి. అయితే 2 రకాలై చేసింది మా అక్క. అండ్ ఇవేమంటే కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నాయన్నమాట. నార్మల్ మురుకుల్లా కాకుండా కొంచెం లావు ఉన్నాయి. అవి చేస్తుంది. లాస్ట్ కొన్నే చేసింది. ఇవి నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే మురుకులే చేసింది అనమాట ఎక్కువ. అయితే నాకు ధైర్యం వచ్చేసింది. డైరెక్ట్ గన్నితో వేస్తుంది. ఇట్లనే వేస్తుంది ఫోన్లో. నేనే ఇప్పుడు ఒక ధైర్యం లేక అక్క ఫస్ట్ ప్లేట్స్ మీద మురుకుల్లాగా ఒత్తి వేసింది కదా. లాస్ట్కి ఇంకా డైరెక్టే వేసేసింది అనమాట. ధైర్యం వచ్చేసింది మా అక్కకి. అండ్ గిన్నెలు అయితే పడ్డట్టు తోమేస్తూనే ఉంటుంది మా అక్క. మా అక్కకి ఏమంటే నేను తోముతా జరగవు అంటే తోమని, అది నువ్వు ఆడ నిలబడి ఏదన్నా ముచ్చట చెప్పు ఇనుకుంటా తోముతా అనేసి అంటుంది. అదేం సరదానో ఏం సంతోషమో మా అక్కకి. ఏదన్నా చెప్తా ఉంటే అది ఇనుకుంటా ఇంకా దాన్ని మేము ల్యాగ్ చేసుకుంటా మాట్లాడతాం అనమాట. ఎవరి టాపిక్ అన్నీ వచ్చిందంటే చాలు ఇంకా పాతయి కూడా మాకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అట్లా మావి నెవర్ ఎండింగ్ ముచ్చట్లు. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఏ పనైనా చేసేసుకుంటుంది మా అక్క. అండ్ ఇక్కడైతే నల్ల వచ్చింది. మాకు నల్ల వస్తే మాత్రం ఒక జాతర లెక్కనే ఉంటుంది. నేను అయితే పోయి పండుకున్నా, వీళ్ళేమో పని చేసుకుంటుండ్రు. మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు ఒక మిస్టేక్ చేసినాము. నల్ల నీళ్ళు ఇక్కడ సింక్లో కూడా వచ్చేటట్టు పెట్టించాల్సింది. నేను అప్పటికి చెప్పిన ఆయనకి, బిల్డర్కి, అన్న అక్కడ ఆఫ్ చేస్తే ఇక్కడ సింక్లో వచ్చేటట్టు పెట్టు, సో దట్ మేము డ్రింకింగ్ వాటర్ ఇక్కడ కిచెన్లోనే పట్టేసుకుంటాము అనేసి. పెడతా అని చెప్పి లాస్ట్కి హ్యాండ్ ఇచ్చేసిండు. ఇంకా ఇంటి ముంగటనేమో ఇవి వచ్చినాయి అనమాట. ఇవి అంటే మా తమ్మునికి ఎంత ఇష్టమో అసలు. ఇవి ఉంటే చాలు పెద్ద గ్లాసెడ్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్ నిండా చాయ్ పోసుకొని ఇవి ముంచుకొని తింటాడనమాట. వానికి అంత ఇష్టం ఇవి. అయితే ఇవి 100కి పావు కిలో అనుకుంటా తీసుకుంటున్నారు మా అక్క వాళ్ళు. అచ్చా తోలో బాయ్ సాబ్ అని చెప్తుంది మా అక్క, అంటే మంచి జోకమని. సో ఆయన అయితే మంచిగా జోకి ఇస్తుండనమాట. ఇవి కూడా మా తమ్మునికి స్నాక్స్ లాగా అనమాట. రితిష అయితే తినదు ఇవి. థ్యాంక్ యూ చెప్పండి. మా మోనిషాకి అంకుల్ ఒక చాంద్ బిస్కెట్ ఇచ్చిండ్రనమాట ఫ్రీగా. థ్యాంక్స్ చెప్పమంటే మాత్రం చెప్తలేదు. ఇంకా మా అక్క అయితే ఇవి కొనుక్కొని లోపలికి వచ్చేసింది. నాకు చూపిస్తుంది తింటావా అని చెప్పి. అస్సలు తినా అని చెప్పిన. ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తుంటే నేను తీస్తా అని చెప్పి నా చేతిలో నుంచి ఫోన్ గుంజేసుకొని ఎట్లా చేస్తుంది మా మోనిషా. ఈ మధ్యలో ఆమె కూడా ఫోన్ కనిపిస్తే చాలు వీడియోలు తీస్తుంది అనమాట. అండ్ నల్ల వచ్చినప్పుడు అయితే మేము ఇల్లు తుడుస్తాం అనమాట. ఎందుకంటే బయట నుంచి బిందెలు పట్టుకొని వస్తే ఆ బిందెల నుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. ఇంకా అవి ఎట్లాగో తుడుస్తాం కదా అని చెప్పి ఇల్లు మొత్తం ఒకసారి ఇట్లా క్లీన్గా తూడ్చేస్తుంది అనమాట మా అత్త.
ఈమెకి ఎందుకో నీట్నెస్ అంటే మస్తు ఇష్టం. మా అత్తకి ఇల్లు లూకుతూనే ఉంటుంది, తుడుస్తూనే ఉంటుంది. అండ్ నల్లు వచ్చిన రోజు మేమైతే బట్టలు మిషన్కి కూడా వేస్తామన్నమాట. బట్టలు అయితే అయినాయి, ఆరైనకే తీసుకుపోతుంది. యాక్చువల్లీ అయితే మేము వెనకాలనే వేసుకునేటోళ్ళం ముందు. ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో వెనక సైడే వేసుకుంటుండే, కానీ వెనక సైడ్ మొత్తము ఖరాబ్ అయిపోయింది. వెనక వాళ్ళు ఇల్లు కట్టి అక్కడ సున్నాలు అదేంటి సిమెంట్ అంతా పడేసి అక్కడ స్పేస్ మొత్తం ఖరాబ్ చేసిండ్రు. అండ్ బయటనేమో వాన పడుతుంది. మా అక్కనేమో ఈ ఓల్ గరం మసాలా తీసుకొని వచ్చిందనమాట, ఎందుకంటే బిర్యానీ చేయడం కోసము. అండ్ ఇక్కడ చూడండి, వాన పడితే మా ఇంటికాడ పక్కా కరెంటు పోతుంది ఈ మధ్యలో. అండ్ ఇక్కడ కూడా మేము ఉండే దగ్గర కూడా ఊరికే కరెంటు పోతుంది. ఈ కరెంటు పోయినప్పుడు కూడా టార్చ్ లైట్ పెట్టుకొని మరి మా అక్క నమక్ పేడాలు చేస్తుంది. ఎందుకే అవి చేసిన ఒక మురుకులు సాలు తీయానంటే మైదా పిండి ఉంది కొంచెము వేస్ట్ అయిపోతుంది అని చేసేసింది అనమాట. మా కిచెన్లో అయితే ప్రాపర్గా వెంటిలేషన్ ఉండదు. ఒక్కటే చిన్న కిటికీ ఉంది, అది కూడా అటువైపుకి. అటు చిన్న గల్లీలాగా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి వెళ్తురు రాదు, గాలి అసలుకే రాదనమాట. అందుకని మోస్ట్లీ అది క్లోజ్గానే పెడతామన్నమాట. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటిది పెట్టుకునేది ఉండే అక్కడ, అది కూడా బిల్డర్ పెడతా అని చెప్పి పెట్టలేడనమాట. లాస్ట్కి చిన్న వెంటిలేటర్ పెట్టిండు, అది కూడా మెట్ల దగ్గరికి వస్తుంది అనమాట. మనము సర్టిఫికేట్ చేసినాం కదా, ప్రిన్సిపల్ మన దగ్గరికి పోయి ఫోటో తీసుకున్నాం. ఏదైనా తీసుకుంటే స్టార్ అయితే తీసుకున్నాం కదా. చక్కగా చెప్పు, ఏందా గొంతు? స్టార్ డివైడ్తో చేసినాం కదా. టీచర్కి అది అప్రిషియేట్ అనిపిస్తే మనం ఏ యాక్టివిటీలైనా సాటిస్ఫై చేస్తాం కదా. రేపు మా అసెంబ్లీలో నేను అది చేస్తున్నానండి, యాంకరింగ్ నేను చేస్తున్నా. నాకు సర్టిఫికేట్ ఇస్తారంటే టీచర్, ప్రిన్సిపల్ మ్యామ్. వెరీ గుడ్ గర్ల్. మా రితిష చేసుకెళ్ళిన సెతోస్కోప్ బాగుంది అని చెప్పి ఈమెకి ఏమో ఇస్తారంట మళ్ళీ. పచ్చడి మా రితిష ఆటోలో ఎవరో కొట్టిరంట. దూరం పో రితిష, నీ డ్రెస్ చూస్తారు అందరు. వెనక రితిష డ్రెస్ 200కి అక్కడ తెచ్చుకుందంట. ఏడ తెచ్చుకున్నావు రిచా? కోటిలో తెచ్చుకుందంట 200కి. మరి డ్యాన్స్ ఎందుకు ఆడుతుందో ఆమెకే తెలియాలి. టైం పని చేస్తలేదు. నువ్వు ఆడతావా? ఇది కూడా మా రితిష ఇంట్లో ఉంటే అట్లా గలగలా సప్పుళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా పిల్ల వన్స్ పోయిందంటే చాలు ఇల్లు అంతా సైలెంట్ అయిపోతుంది. ఇంకా మా అక్క అయితే ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ చేసుకుంటుంది. అయితే మా ఇంట్లో 3 కవర్లలో బాస్మతి రైస్ ఉన్నాయన్నమాట. 3 ఒక్కొక్క రంగు ఉన్నాయి. ఏదేది మిక్స్ చేసి ఉండాలో అర్థమవుతలేవు. ఒక కవర్లో తీసి కొలిచి అందులోనే కొన్ని నార్మల్ బాస్మతి రైస్ కూడా కలిపి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మా మోనిషానేమో మా వ్లాగ్ తీస్తుంది చూడండి. ఈరోజు బిర్యానీ చేసాము. బిర్యానీ కోసం అయితే చికెన్ ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, ఇవి వచ్చేసి రైస్ 1 kg. ఫస్ట్ ఏం చేసామంటే మనం స్టవ్ అంట పెట్టేసి చికెన్ పెట్టుకున్నాం. ఇక్కడ చికెన్ ఏమో స్టవ్ అంట పెట్టేసి బాగా పెట్టుకున్నాం. బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది మా అక్క. ముందుగా ఏమంటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసింది, అది ఒక సైడ్ పెట్టింది. అండ్ ఇంకో సైడ్ ఏమో పెద్ద బగోన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో కావాల్సిన బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. బట్ మా ఇంట్లో బిర్యానీ మసాలాలు పెద్దగా ఉండయి. మేము రెగ్యులర్గా యూజ్ చేసేదంటే షాజీరా, చెక్క, ఇలైచి, లవంగం అండ్ ఎప్పుడైనా లీఫ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో బే లీవ్స్, అవి వేస్తుంది అనమాట. అట్లాగే సాల్ట్, ఇవన్నీ వేసేసి ఈ నీళ్ళని ఏమంటే మనం బాయిలింగ్ కానివ్వాలన్నమాట. అండ్ ఇవి బియ్యం అయితే నానబెట్టి పెట్టేస్తుంది. పెద్దగా నానబెట్టకపోయినా పర్వాలేదు, మంచిగానే అవుతున్నాయి డిమార్ట్ బియ్యము. అప్పుడు ఎక్కువసేపు సోక్ చేస్తుండే మేము స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అట్లా ఏం సోక్ చేస్తలేము. కడిగిన వెంటనే కూడా బిర్యానీ చేసేసుకుంటున్నాము. అండ్ నీళ్ళు అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. అండ్ ఒక దిక్కు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిందనమాట. మేమేమంటే మొత్తం ఉడకబెడతాము, ఎందుకంటే ఒకసారి దమ్ బిర్యానీ లాగా ట్రై చేస్తే ఆ చికెన్ మొత్తం రాగా అట్లనే ఉందనమాట, అన్కుక్డ్ లాగా. సో అందుకని అప్పటి నుంచి మేము కంప్లీట్గా చికెన్ని ఆల్మోస్ట్ 80 to 90% ఉడికేంత వరకు ఉడికిస్తామన్నమాట. ఉప్పు చెక్ చేసింది మా అక్క, ఉప్పు లేకుండే మళ్ళీ ఉప్పు వేసింది. అండ్ కలర్ కూడా వేస్తా అని చెప్పి చూపిస్తుంది అనమాట. మేమేమంటే నిమ్మకాయ రసంలో కలర్ యాడ్ చేసి వేస్తామన్నమాట.
మళ్ళీ సపరేట్గా నిమ్మకాయ ఏం పిండుకొని తినాల్సిన అవసరం లేదు. 2 మంచి లెమన్ తీసుకొని వాటిని మెత్తగా చేసి స్క్వీజ్ చేస్తుంది జ్యూస్ మొత్తము. ఇట్లా మనము బండ మీద పెట్టి ఇట్లా అంటే ఏమంటే జ్యూస్ మంచిగా వస్తుందంట. అది మా నాయనమ్మ చెప్పిన టిప్ అనమాట. నీళ్ళు అయితే మంచిగా మసిలిపోయినాయి. ఇప్పుడు కడిగి పెట్టిన బియ్యం అయితే అందులో వేసేస్తుంది. బయటి ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే నా మాటలకి నన్ను కమెంట్ సెక్షన్లో వేసుకుంటారు. అయినా పర్లేదు, నా మనసులో ఉన్నదైతే చెప్పేస్తా. నాకైతే ఏ రెస్టారెంట్లో బిర్యానీ ఎక్కువగా నచ్చదు. మా అక్క చేసే బిర్యానీ మస్తు నచ్చుతుంది అనమాట. కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. నాకే కాదు, మా తమ్ముడు కూడా అంటాడు. అంటే వాడు రెగ్యులర్గా బయట తింటాడు కదా, బయట తింటే కొంచెం తినగా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అక్క, మీరు చేస్తేనే బాగుంటుంది అనేసి అంటాడు. అందుకని బిర్యానీ ఎప్పుడు చేసినా మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం అనమాట. యూజువల్లీ అయితే సండేస్ పూట వేస్తే పొద్దున్నే వేస్తాము, చేసి మంచిగా 2 పూటలు వచ్చేటట్టు చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఈవినింగ్ చేస్తుంది కదా, ఇప్పుడు తిన్నది కాక ఇంకా మిగులుతుంది చూడండి, రేపు పొద్దున గరం చేసుకొని కూడా తింటాం మేము. ఇంకా రైస్ కూడా 90% కుక్ అయిన తర్వాత గంజి యాడ్ చేసింది. అండ్ ఇప్పుడు ఏమంటే కొంచెం రైస్ తీసి పక్కన పెట్టుకుంటుంది లేయరింగ్ చేయడానికి అనమాట. ఇది అందరికీ రెగ్యులర్గా తెలిసిన ప్రాసెసే, అందుకే పర్టికులర్గా ఏం చెప్పట్లేదు. మేమైతే ఎప్పుడు బగోన్ కొంచెం పెద్దదే తీసుకుంటాము, ఎందుకంటే ఇందులో చికెన్ కూడా వేసిన తర్వాత మంచిగా దమ్ అవ్వాలని చెప్పేసి. బగోన్ చిన్నది తీసుకుంటే మాత్రము మెత్త అవుతుంది ఎప్పుడు బిర్యానీ మాకు, అందుకని పెద్ద బగోన్ పెడతాం అనమాట. అయితే టాస్క్ ఏమంటే గంజి వార్చేటప్పుడు హెవీగా ఉంటుంది కదా, ఆల్రెడీ బగోన్ వెయిట్ ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి. జర గంజి వార్చడం అది వేడి మీద కొంచెం కష్టం అవుతుంది. ఇంకా అన్నం తీసి ఒక లేయర్ పక్కన పెట్టింది కదా, ఇంకా చికెన్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అండ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేస్తుంది అనమాట చాలామంది. అండ్ నేను చూసిన బిర్యానీ రెసిపీస్లో కూడా 1 kg రైస్ ఉంటే 1.5 kg చికెన్ వేస్తారు, లేకపోతే ఈక్వల్ క్వాంటిటీలో వేస్తారు. కానీ మేము అట్లా కాదు, రైస్ క్వాంటిటీ ఎక్కువ వేస్తాం, చికెన్ క్వాంటిటీ తక్కువ వేస్తాం అనమాట. మాకు పీస్ల కంటే ఎందుకు ఆ రైసే నచ్చుతుంది, అందుకని కొంచెం రైస్ ఎక్కువ వేసుకుంటాము. అండ్ అందులో కొంచెం గ్రేవీ లాగా మిగిలిన ఉండే కదా, అది పైన మొత్తం చల్లేసి మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే వేసేసింది అనమాట. అండ్ ఫైనల్గా ఇది కలర్ లెమన్ వాటర్లో ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ 2 కలిపింది అనమాట. ఎల్లో ఎందుకు కలిపింది అని అంటే సాఫ్రాన్ లాగా ఉండాలి అని చెప్పేసి, సాఫ్రాన్ వేస్తే మనకి ఎల్లోయిష్ కలర్ వస్తుంది కదా. అండ్ దాని తర్వాత అయితే నూనె వేస్తుంది అనమాట. నూనె వేసేసినాక ఇంకా దీన్ని దమ్ పెట్టాలి. మళ్ళీ ఎక్కడ అడుగు అంటుతుందో అని చెప్పి కింద ఒక పెనం పెట్టేసి దాని మీద బగోన్ పెట్టింది. దాని తర్వాత ఏమంటే దీని మీదకి ప్రాపర్ మూత ఉండాలి ఎప్పుడు కానీ దమ్ చేసేటప్పుడు, అట్లయితే మంచిగా దమ్ అవుతుంది పొగ బయటికి పోకుండా. అండ్ దీని మీద చిన్న రోల్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇది రోల్ చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ బరువు మాత్రం చాలా ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ తలస్నానం చేసుకొని వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నా. మా ఇంటికాడ ఏమంటే బోరింగ్ నీళ్ళు, ఇడికి వచ్చినప్పుడు మంచిగా షాంపూ పెట్టి తలస్నానం చేయాలని చెప్పి ఫుల్గా నూనె పెట్టేసుకొని తలస్నానం చేసిన అనమాట. ఆడికి పోయిన తర్వాత నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే మొత్తం బోర్ వాటర్ కదా. ఇక్కడ మొత్తం మాకు మంజీరా వాటర్ అనమాట. మేము బోర్ వాటర్ చాలా రేర్గా యూజ్ చేస్తాము, ఎప్పుడన్నా నల్ల రానప్పుడే, అంతే తప్ప మాకు ఎప్పుడు నల్ల నీళ్ళు అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కానీ ఆడికి పోయినాకైతే మొత్తం బోరింగ్ నీళ్ళు, పింపుల్స్ వచ్చేస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది. ఇంకా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో చూడనీకనే, అసలు ఇప్పుడు చూస్తుంటే కూడా అబ్బా తినాలి అనిపిస్తుంది. ఇంకా బిర్యానీ కాగానే మా అక్క అయితే ఫస్ట్ నాకు పెట్టిస్తుంది. మా తమ్ముడు లేడు, బయటికి పోయిండు, లేకపోతే ఎవ్రీ టైం ఫస్ట్ ఆయనకే పెట్టిస్తుంది అనమాట. మనకి ఫోన్ చేసింది వస్తున్నా అన్నాడు, ఎప్పుడు వస్తాడో మరి. ఆ లోపు అయితే నాకు పెట్టేస్తుంది. రితిషా కూడా ట్యూషన్కి వస్తుంది కదా, రితిషాకు కూడా పెట్టాలి. హాయ్ హాయ్ అను గుడ్. బిర్యానీ టేస్ట్ అయితే ఎవ్రీ టైం లాగానే ఈ టైం కూడా అసలు సూపర్గా వచ్చింది. అయితే మా రితిష ఇంకా ట్యూషన్ నుంచి రాలే అని ట్యూషన్కి ఫోన్ చేసినాం అనమాట. పాపము ఆమెకు చదివేటివి ఎక్కువనే అంట, 3-4 సబ్జెక్టులు ఆమె చదవకుండా అట్లనే కూర్చుంటుందంట. అందుకని ట్యూషన్ సార్ అక్కడే కూర్చోబెట్టిండంట. ఇంకా అయిపోయిన తర్వాత జల్దీ వచ్చేసే రితిష అనేసి చెప్పినాం అనమాట, లేకపోతే పాపం రితిషాకు కూడా తినిపిస్తుండే. ఈలోపు మేమైతే తినేస్తున్నాం. నేను తిన్న తర్వాత మా అత్త ఇంకా సోని మా అక్క కూడా తినేస్తుంది అనమాట. మోనిషాకి కూడా తినిపించింది. మోనిషాకి అయితే మా అక్క అన్ని ఫుడ్స్ పెడుతుంది, ఎందుకంటే పనులు అన్నీ వచ్చేసినాయి. మా మోనిషాకి తినగలుగుతుంది ఆమె, అంటే
ఎక్కువ తినదు, కొంచెం తింటుంది అనమాట. అందుకని పెట్టింది. దాని తర్వాత చూడండి వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటుందంట, నా దగ్గరికి రమ్మంటే వస్తలే, నా చెయ్యి కొరికేసింది. నేను ఆడ రూమ్లో వండుకొని ఉంటే వచ్చి నా చెయ్యి కొరికింది. ఏమవుతుందో ఏమో మా మౌని పాపకి, ఉంటుంటే వచ్చి కొడుతుంది లేకపోతే కొరుకుతుంది. రీసెంట్గా మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినుండేనంట మా అక్క అత్త అందరు కలిసి. ఆడ ఒక షటిల్ లాంటిది తీసుకొచ్చి మా చిన్నతని కాలు మీద కొట్టిందంట. అసలు ఎంత ఏడ్చిందంట మా అత్త, ఆ నొప్పి తట్టుకోలేక అంత ఏడ్చిందంట, అంత గట్టిగా కొట్టేసింది ఉంటుంటా. ఇంత బిర్యానీ మిగిలింది చూడండి, ఎక్కువ చేస్తాం కదా, ఇంత మిగిలిపోయిందనమాట. అదేమంటే చిన్న బగోన్లకు ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. కాకపోతే తమ్ముడు ఇంకా తినలేడని చెప్పి పెద్ద బగోన్లోనే పెట్టి మిగతావంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ డే దేవుణ్ణి వాష్ చేస్తా అనేసి అన్నది. అందుకని ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అంటే నాన్ వెజ్ ఏమి ఉండొద్దు అని చెప్పి మొత్తం అంతా వాష్ చేసేస్తుంది అనమాట. ఇంకా మేము కాళీ మందిర్కి కూడా వెళ్దామనేసి అనుకున్నాం, ఫలక్నుమాలో ఉంటుంది కదా ఆడికి. అయితే నెక్స్ట్ డే పోనీకే ప్లాన్ చేసినాము నేను మా అక్క. వెళ్ళినాం కూడా, అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతా. నేను మా ఇంట్లో ఉన్న 4 days అయితే ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయినట్టు అనిపించింది. ఆఫ్టర్ 3 months వెళ్ళినా అనుకుంటా నేను. లాస్ట్ ఉగాదికి పోయినా అంటే మొన్న జూలై 1st ఇప్పుడు అక్కడే ఉండే నేను. అసలు ఆ 4 days ఎట్లా గడిచిపోయినాయి, అప్పుడే 4 రోజులు అయిపోయిందా అనిపించింది. ఇంకా మా ఆయన ఈడు ఉండే కదా, పోయి మమ్మీ దగ్గర తిను అని అంటే నేను పోను, నాకు మొహమాటం అని చెప్పి పోలేడు, బయటనే తిన్నాడు ఆ 4 రోజులు. ఇంకా ఈయన కూడా ఒక్కడే ఉంటుండు అని చెప్పేసి ఇంకో 3 రోజులు ఉందాం అనుకున్నా కానీ ఇంక ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ స్కాన్కి పోతే ఆ సిస్ట్ పెరిగిందని తెలియడం, ఇదంతా అట్లా అయిపోయిందనమాట. అసలు ఏందో నేను ఈడికి వచ్చినప్పుడు కూడా జర బెటర్గానే ఉండే, యాక్టివ్గానే ఉండే, కానీ సడన్గా అట్లా అయిపోయింది. మన లోపల ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు. అందుకే ఎప్పుడు జర కాన్షియస్ తోటి ఉండాలి అని తెలిసి వచ్చింది నాకైతే. అండ్ టైం టు టైం ట్యాబ్లెట్స్ వేసుకోవాలని బాగా బుద్ధి వచ్చింది. మా మోనిష రితిష ఇద్దరు ఆడుకుంటుండ్రు. అండ్ రితిషాకి ఏదో పెయింటింగ్ వర్క్ ఇచ్చిండ్రంట స్కూల్ వాళ్ళు. మా రితిష చెప్పేదే ఉంచుదాం అనుకున్నా కానీ వెనక టీవీ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ పెయింటింగ్ వేయాలంట స్కూల్ వాళ్ళు ఇచ్చినాయి, కానీ మోనిష వేసుకొని ఇస్తలేదు. రితిష ఏం చేసినా అందులో మోనిష కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మోని పాపని పడుకోబెట్టన్నా వేసుకోవాలి ఆమె, లేకపోతే అక్కడ ఎక్కడన్నా పోయి వేసుకోవాలి. డాక్టర్స్ డే కోసం అని చెప్పి ఇది మేమే రెడీ చేసినాము, అదే మీకు చూపిస్తుంది. ఆమెకి రేపు సర్టిఫికేట్ ఇస్తా అన్నారంట. అండ్ ఇక్కడ చూడండి మా మోనిష ఎట్లా దుంకుతుంది రితిష మీద ఎక్కి, పిల్ల మీద దుంకుతూనే ఉంటుంది. అండ్ మా తమ్ముడు అయితే వచ్చిండు ఇంటికి, ఇంకా ఆయనకు బిర్యానీ పెట్టిస్తుంది మా అక్క అయితే. అసలు ఈయనకు ఫోన్లు చేస్తే వస్తున్నా అని ఇప్పుడు వచ్చిండు చూడండి. మనిషి మా కూడలు అయితే చేతులు పట్టుకొని నించుంది. ఇలా నాకు కొంచెం పెడతాం తిన్నదే వెళ్ళిపోతుంది చూడు, ముద్దుగా క్యూట్గా. మా తమ్ముడు అయితే ఇప్పుడు తినే ఎట్లుందో టేస్ట్ చెప్తాడు చూడండి. ఎప్పుడైనా ఎన్ని రోజుల తర్వాత రివ్యూ ఇస్తున్నాడు నించొని ఆఫ్టర్ లాంగ్ టైం. ఇక్కడ టేబుల్ ఫ్యాన్ నడుస్తుందనమాట, అందుకే అట్లా సప్పుడు వస్తుంది. అండ్ మా మోనిషానేమో చెంచాలు అన్నీ తీసుకుపోయి సప్పుళ్ళు చేస్తూ ఉంది. ఇంకా మా తమ్ముడు తినేసినాక ఫ్రిడ్జ్లో పెట్టేసిన మిగిలిన అన్నం అయితే ఇంకా మా రితిష అయితే ఇక్కడ పెయింటింగ్ చేసుకుంటుంది. అది ఒక క్లాత్ లాంటి దాని మీద ఇచ్చిండ్రు అనమాట, అందుకే జాగ్రత్తగా వేస్తుంది మా రితిష అయితే. ఈమెకి ఇట్లాంటి వర్క్స్ చేయడం అంటే ఎంత ఇష్టమో, మస్తు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది. అండ్ ఇది ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.